ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు గురువారం రాత్రి తనిఖీ చేయడం జరిగింది. అవినీతి చర్యలపై తక్షణమే విచారణ జరిపి రైతులందరూ న్యాయం చేపిస్తామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటలకు పెదవేగి మండలం కార్యాలయానికి చేరుకుని రైతు సేవల పేరుతో జరిగిన భారీ అవకతవకలపై వ్యవసాయ శాఖ ఏది సుబ్బారావు మండల వ్యవసాయ అధికారి ప్రియాంకను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మరియు వ్యవసాయ శాఖ జేడీలకు ఫోన్ ద్వారా చింతమనేని ప్రభాకర్ రావు జరిగిన అవినీతిపై ఫోన్ ద్వారా తెలియజేశారు. లేకపోతే ఫోన్ చేసి రమ్మన్నాను కదా, ఆమె బాధ్యత కదా. ఒకటే యూనిట్ వస్తుంది. ఒక యూనిట్ ఖరీదు 15 లక్షలు. 15 లక్షలు యూనిట్ పెట్టలేదు అనేటువంటి వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా? మీరు ఇప్పుడు మోసగాళ్ళ దగ్గర పనిచేశారు, మీరు దోపిడీదారుల దగ్గర పనిచేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మీరు కలెక్టర్ గారి దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ పెట్టారా? సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కొనబడినటువంటి బండిని కానీ మీరు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే, మీ ఏడీఏకి మీ ఏఓలకి ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్కి బళ్ళన్నిటిని మండల ఆఫీసులో పెట్టండి. మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటికి గార్డు పెట్టండి. బళ్ళన్నింటినీ ఇప్పుడు పోలీస్ ఫ్యాక్టరీలో పెట్టుకోండి. ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏవోలు చేపించండి. ఎక్కడి నుంచి మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇదెవరు? ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీకు, అవునా? మీరు ఎంత కట్టారు? కొన్నాడు. ఇది గవర్నమెంట్ బండి. మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పని చేయాలి కదా. మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా. మీ అబ్బా సొత్తులాగా మీ ఇంటికి పెట్టుకుంటేటా మీ వాళ్ళరు తప్పని చెప్పు. ఎవరైనా అతిక్రమిస్తే జైలుకు పోతారు. పద్ధతి ప్రకారం నడవమని చెప్పు. ఇప్పుడు ఎక్కడ తీసుకుంటే ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్. వర్మ